భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కేరళ తన రాష్ట్రం పేరును కేరళ నుంచి కేరళంగా మార్చాలని ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి పంపించింది. ఇది కేరళ రాష్ట్రం మొదటిసారే కాకుండా ఇంతకుముందు ఒకసారి ప్రయత్నించింది కూడా. సాంకేతిక కారణాల వల్ల భారత ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. రాజకీయాల్లో కేరళ రాష్ట్రం భాజపాకి లేదా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండడం వల్లనే ఇలాంటి తిరస్కారాలు జరుగుతాయన్న ఆలోచనలు కూడా కొంతమందిలో ఉన్నాయి. వాస్తవానికి భారత రాజ్యాంగం రాష్ట్రాల పేరు మార్పు విషయంపై ఏం సూచిస్తుందో తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో పార్లమెంట్ చట్టం ద్వారా 5 పనులు చేయవచ్చు. ఆ 5 పనులు, మొదటిది ఏదైనా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పరచడం, లేదా ఏదైనా ఒక రాష్ట్ర విస్తీర్ణాన్ని వైశాల్యాన్ని పెంచడం, లేదా ఒక రాష్ట్ర విస్తీర్ణాన్ని లేదా వైశాల్యాన్ని తగ్గించడం, ఒక రాష్ట్రపు సరిహద్దుల్ని మార్చడం. 5వది ముఖ్యమైనది, ఇప్పుడు మనకు అవసరమైనది, ఏదైనా ఒక రాష్ట్రపు పేరును మార్చడం. ఇది భారత పార్లమెంటు చట్టం ద్వారా, సాధారణ మెజార్టీ ద్వారా చేయగలదు. భారత రాజ్యాంగం భారత పార్లమెంట్కి ఇచ్చిన అధికారం ఇది. అయితే భారత పార్లమెంట్ ఈ చట్టం చేయడానికి ముందు ఓ ప్రొసీజర్ని ఫాలో కావాల్సి ఉంటుంది. భారత రాష్ట్రపతి ఏ రాష్ట్రం యొక్క పేరును మార్చాలనుకుంటున్నారో ఆ రాష్ట్ర అసెంబ్లీకి పేరు మార్పుపై తమ నిర్ణయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతారు. అలాంటి రాష్ట్రపతి కోరిక మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ లేదా శాసనసభ తమ పేరును ఈ విధంగా మార్చడం తమకు ఇష్టమో లేదో ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తుంది. అలాంటి తీర్మానం తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రపతి అలా పేరు మార్పుకు సంబంధించిన ఒక బిల్లును ఏర్పాటు చేసి ఆ బిల్లుతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని జతపరిచి భారత పార్లమెంట్లోని 2 సభల్లో ఏదో ఒక సభలో ఆ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. 2 సభల్లో కూడా ఆ బిల్లు సాధారణ మెజార్టీతో సాధారణ చట్టం చేసినట్టు కానీ ఆమోదింపబడితే ఆ రాష్ట్ర పేరును మార్చడానికి కుదురుతుంది. ఇది భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన పద్ధతి.